అబ్జెక్షన్ చెప్పడానికి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ఇంట్లో 10 ఓట్లు ఉంటాయి, కానీ ఆ ఇంట్లో 4 ఉంటారు. కానీ మనం బిఎల్ఏ అనే వ్యక్తి లేకపోతే బిఎల్ఓ అంటే ఆధారే అని అందరికీ వస్తుంది, కానీ ఆధార్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. కానీ ఇంకోటి మున్సిపల్ ట్యాక్స్ కానీ పంచాయతీ ట్యాక్స్ కానీ మన పేరు ఐడెంటిఫికేషన్ ఒకటి ఇవ్వాలి. దీనికి ఇవన్నీ బిఎల్ఓనే చేస్తాడు, కానీ బిఎల్ఓ చేసేప్పటికీ అబ్జెక్షన్ చెప్పడానికి మనకు ఒక మంచి అవకాశం. అందులో భాగంగా మనకు కూడా కొన్ని బయట ఉంటారు ఎవరైనా వాళ్ళ ఎడ్యుకేషన్ ఫామ్ చీలిపోయినా కూడా ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు బిల్లులో మనం జాగ్రత్త వహించి మన బలపడతారు. ప్రతి దానికి పవన్ కళ్యాణ్ ముందర పెట్టడం అని చేయడం అది ప్లస్ వాళ్ళు చూసుకుంటారు. మనకేం లేదు. మనం గ్రౌండ్ ఏం చేయాలంటే మనం ప్రతిరోజు వార్డులో తిరగాల. 36 వార్డులలో ప్రతిరోజు మన కార్యకర్త అనేది కనబడాల. మంచి చెడ్డ వాళ్ళని ఆలోచించుకొని ఏం జరుగుతుంది ఏమని తెలిసి మనకు ఇక్కడ ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్కి మెసేజ్ పాస్ చేయాలి. పాస్ చేసి మనకు కష్టపడినామంటే 6 నెలలు 7 నెలలు మనం రీచ్ కావచ్చు. ఇంకా ఇంతకన్నా మనం ఏం చేయలేం. ఎందుకంటే కూర్చున్నాం 2 years. ఈ కూడా ప్రభుత్వం వచ్చినాక కొత్త నాంది పలికినారు ఈ రాష్ట్రంలో. అంటే ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ వ్యవస్థలు కూడా బయట కూడా అట్లే ఉన్నాయి, ఇక్కడ వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. వాళ్ళు ఏం చేసే పరిస్థితి జిల్లా అధికారులను కూడా లెక్క చేయడం, కలెక్టర్లను కానీ ఎస్పీలను కానీ లెక్క చేయడం. ఇక్కడ ఉండే పోలీస్ అధికారులు జేసీ కుటుంబానికి తుత్తులై ఉన్నారు. తుత్తులు అంటే గుమాస్తాలై ఉన్నారు. అంతే వేరే భాషలో నేను కేవలం వాళ్ళను గొప్పగా చెప్పేదానికన్నా వాళ్ళ ఇంట్లో గుమాస్తాలై ఉన్నారు. వాళ్ళ బస్సులకు డ్రైవర్లు కండక్టర్లు ఎట్లుంటారో ఇక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కానీ కాక మున్సిపల్ కమిషనర్తో సహా వాళ్ళ ఇంట్లో గుమాస్తాలుగా ఉన్నారు. ప్రతిరోజు 30,000 అంటే వాళ్ళు ఆట పెట్టుకునే దాన్ని బట్టి 30,000 నుండి 50,000 వరకు కలెక్షన్. అంటే ఒక స్టేషన్ కు ఒక ఆఫీసర్ స్టేషన్ ఆఫీసర్ కు 1,50,000 రూపాయలు ఆదాయం. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు ఎవడోడు మంగతాయి ఆడించాడు, ఎవడు మట్కా ఆడించాడు, ఎవడు కథ. మంగతాయి ఆడించే వాళ్ళకి అందరికి కూడా డైలీ పేమెంట్ పోలీసు అధికారులు, మట్కా వాళ్ళకు వీక్లీ పేమెంట్. గంజా వాళ్ళకి అయితే నాకు తెలుసు, కానీ ఏంటంటే స్కూళ్ళల్లో కూడా గంజా నేర్పిస్తాను కాబట్టి గంజా గురించి నాకు ఎవరు డబ్బులు ఇస్తాడు ఏమో తెలుసు కాబట్టి గంజా అయితే తాడిపత్రుల్లో పుష్కలంగా ఉంది. ఇక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు తాగి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొడతారు, తిడతారు, పోలీసు వాళ్ళు కేసులు రాసుకోవడం లేదు, ఇది మంచిగా ఉంది అనుకుంటారు. ఈ సంస్కృతి ఇట్లే కొనసాగదు. ప్రభుత్వాలు తిరుగుతుంటాయి, పోతుంటాయి, వస్తుంటారు, ఉంటారు. నేను అందరి మాదిరి నాయకులు మాట అవకాశం కోసం చూస్తాట. అవకాశం వచ్చినప్పుడు ఇంతకు 2 ఇంతలు ఖచ్చితంగా తీర్చా వడ్డీతో సహా. నేను